ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పోర్ట్ఫోలియోని ఫ్రీగా రివ్యూ చేయించుకోవాలి అంటే మాత్రం మాకు ఒక లింక్ పంపిస్తాము. అందులో జస్ట్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. మీరు ఆథరైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రివ్యూ చేయడం అనేది జరిగిపోతుంది. సో తద్వారా ఏంటంటే మీ ప్లాన్ మార్చుకోవచ్చు. అన్నెసరీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక లో పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏవైతే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయో వాటిని మనం ఎలిమినేట్ చేసి వాటిలో ఒక మంచి ఫండ్స్ని అయితే రీప్లేస్ చేస్తే మటుకు మీకు గణనీయంగా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మన గతంలో చాలామంది దగ్గర ఉన్న ఫండ్స్ కూడా మనకి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా, క్వాంట్ ఇట్లాంటి కంపెనీస్ అన్నింటిలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, కొటక్. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఎక్కువ రిటర్న్స్ అయితే పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ చూస్తే మనకి ఎడల్వైజ్ కానివ్వండి, ఇన్వెస్ట్కో ఇండియా కానివ్వండి, హెలాయిస్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో బాగా పర్ఫామ్ చేసే కంపెనీస్ని వదిలేసి ఆల్రెడీ ఎప్పటి నుంచి ఎగ్జిస్టింగ్ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఫండ్స్లో ఒక వాల్యూమ్స్ పెరిగిపోతాయో, ఏ ఫండ్లో అయితే 10,000 crores 15,000 crores వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయో అవి గణనీయంగా రిటర్న్స్ అయితే తగ్గుతుందని మనకి రావడం చూస్తే లాస్ట్ 20 yearsలో చూసుకుంటే 2000 నుంచి 2025 దాకా తీసుకున్న, 2005 నుంచి 2025 దాకా తీసుకున్నా కూడా ఆ టైంలో మన మార్కెట్ కేవలం 20,000లో ఉండేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 20,000లో ఉన్న లెవెల్లో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఇవాళ చూస్తే 80,000 దాకా వెళ్ళిపోయింది. అంటే దగ్గర 4 times పెరిగింది స్టాక్ మార్కెట్. అలా 4 times పెరిగిన స్టాక్ మార్కెట్లో కూడా మనం ఇంకా చూస్తే చాలా మందికి రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే మనకి -10%, 12%లోనే ఉన్నాయి. సో ఎక్కడ లాస్ అవుతున్నారంటే అన్నెసరీ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల జరిగింది తప్పు ఇది. సో మన ఫండ్స్ అన్ని కరెక్ట్ చేసుకోవడం ఎప్పుడైనా మంచిదని చెప్తున్నాను. థ్యాంక్ యూ.